అల్లు అర్జున్ కూడా తన రాక సినిమాలో దీపికా పదుకొని వద్దు అని చెప్పేశాడు. తను కూడా సినిమాల నుంచి తప్పుకుంది అంటూ ఇప్పుడు వార్తలు మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే గతంలో మనం చూసుకుంటే అసలు మన తెలుగు సినిమాలో చాలా సినిమాల్లో కూడా దీపికా పదుకొని ఉండింది. బట్ ఈ మధ్య కాలంలో తనని అసలు ఎవరు కూడా సినిమాలో చేయనివ్వట్లేదు. అండ్ తను పెట్టినటువంటి కొన్ని రూల్స్ ఎవరికి కూడా నచ్చట్లేదు. అందుకోసం అని చెప్పేసి దీపికాని అన్ని సినిమాల నుంచి తీసేస్తున్నారంటూ మనము చాలా న్యూస్లు కూడా విన్నాం. సందీప్ రెడ్డి వంగ గారు కావచ్చు, అదేవిధంగా నాగశ్విన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సినిమాల నుంచి తీసేశారు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. మేము పలానా వ్యక్తిని తీసేస్తున్నాము, తన ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తాము అని చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే రాక సినిమా రీసెంట్గా అల్లు అర్జున్ గారు అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి టైటిల్ గ్లిమ్స్ అనేవి వదిలారు. అయితే ఇంతకుముందు స్టార్టింగ్లోనే ఈ సినిమా కోసం ప్రిపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటూ ఒక చిన్న గ్లిమ్స్ లాంటి వీడియోని వదిలారు. సో అందులో అల్లు అర్జున్ గారు కావచ్చు, దీపికా పదుకొనే కావచ్చు, కొంచెం అంటే యుద్ధాన్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఆ విధంగా కొన్ని విజువల్స్ మనం చూసాం. అయితే అప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ అదేవిధంగా దీపికా పదుకొని కాంబినేషన్లో అట్లీ సినిమా నిర్మించబోతున్నాడు. చాలా క్రేజీగా ఉంటుంది, భారీ ప్రాజెక్ట్ అని చెప్పేసి అప్పటి నుంచి కూడా భారీ లెవెల్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే దీపికా పదుకొని ఈ సినిమా నుంచి తప్పుకుంది, ఈ సినిమాలో చేయట్లేదు, హీరోయిన్గా వేరే హీరోయిన్ని సెట్ చేస్తున్నారు అనే విధంగా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. బట్ ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత, నిజంగానే తనని తీసేశారా లేకపోతే తనే వెళ్ళిపోయిందా, వేరే హీరోయిన్ని వెతుకుతున్నారంటే దాని గురించి 100% అవును అని చెప్పలేము, కాదు అని కూడా చెప్పలేము. అయితే ఇలాంటి రూమర్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్న క్రమంలో ఈ టీం వాళ్ళు, సినిమా టీం వాళ్ళు మాత్రం ఒక అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అసలు ఈ విధంగా ఎందుకు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇందులో మాత్రం వాస్తవం లేదు, అవన్నీ కూడా అవాస్తవాలే, దీపికాని సినిమా నుంచి తీసేయలేదు, తనే సినిమాలో చేస్తుంది అనే విధంగా వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు. బట్ దీపికా పదుకొని ఎందుకు మానేసిందని చెప్పడానికి కూడా ఒక రీజన్ కూడా ఉందన్నమాట. తను రెండోసారి తల్లి కాబోతుందని చెప్పేసి అందుకోసం అంటూ ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, తను ప్రెగ్నెంట్గా ఉండి ఇవన్నీ కూడా చేయలేదు కాబట్టి తప్పుకుంది అనే విధంగా చాలామంది మాట్లాడారు. అయితే దాని గురించి కూడా టీం వాళ్ళు ఏం చెప్పారంటే వైద్యుల సూచనల మేరకే అన్నీ కూడా ప్రొటెక్షన్ తీసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతనే మేము షూటింగ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాము అంటూ టీం వాళ్ళు చెప్పుకొచ్చారు. సో అప్పుడు అందరికీ కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ విధంగా సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు, వాటి గురించి మాత్రం ఎక్కువగా పట్టించుకోవద్దు, మూవీ టీం వాళ్ళు ఎప్పుడుగా అనౌన్స్మెంట్ ఇచ్చారా, అఫీషియల్గా ఇస్తే అప్పుడు నమ్మాలి అని చెప్పేసి జనాలు క్లారిటీగా దాని గురించి తెలుసుకున్నారనమాట. సో ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ గారు దీపికా పదుకొని కాంబినేషన్లో అట్లీ డైరెక్షన్లో సినిమా మాత్రం రాబోతుంది, రాక సినిమా. సో ఖచ్చితంగా ఈ సినిమా పైన మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో కూడా కామెంట్ చేయండి.